అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు చిక్కుడుగాయ టమాటా ఆలుగడ్డ కర్రీ వండుతున్నానండి. అది కూడా కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు హడావిడి పరుగుల జీవితం వల్ల అందరికీ తొందరగా వంట కావాలని ఉంటుంది కదా, ఇలా కుక్కర్లో చేసుకున్నా కూడా మనకు 10 మినిట్స్లో అయిపోతుందండి. నేను ముందుగానే ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర ఆవాలన్నీ వేసుకున్నాను. అవి కాస్త బ్రౌన్ అయినవి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందండి, 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇవి కాస్త ఇలా కలుపుకోవాలి. మనము ఒకేసారి కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఇవన్నీ ముందుగానే వేసుకోవాలండి. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న ఆలు, రెండు చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా కాస్త ఇలా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా మంచిగా కడిగి శుభ్రంగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ, ఇవి కాస్త మంచిగా అన్నీ కలిసేలా కలుపుకొని 1/2 టీ గ్లాస్ వరకే వాటర్ పోసుకొని మనము ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ కలిసేలా మనము మంచిగా కలుపుకొని దీనికి 1/2 టీ గ్లాస్ వరకే కాస్త వాటర్ పోసుకోవాలి. బాగా ఎక్కువ పోస్తే గ్రేవీ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ అయిందా లేదా చూద్దామండి. ఇప్పుడు వావ్, మంచిగా అయిందండి. చూడండి ఎంత చక్కగా అయిందో. ఎక్కువ గ్రేవీ లేకుండా చక్కగా దగ్గరికి అయింది కదా. చూడండి ఎంత బాగుందో. 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఆలు చిక్కుడుగాయ టమాటా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా కుక్కర్లో చేయండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.